హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అంటే ట్రిపుల్ ఏ బ్రాంచ్ ఉంది కదా, వాళ్ళకి గాను 2025 గేట్ సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2025లో గేట్కి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి గేట్కి ప్రిపేర్ అవుతుంటారో ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ నుంచి మనకి ఏ సబ్జెక్ట్లో ఎక్కువగా వస్తాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ చూసినట్లయితే ఐఐటి రూర్కే వాళ్ళైతే 2025 గేట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ని మనం అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ సిలబస్ని చూసినట్లయితే సెక్షన్ 1, దీంట్లో 10 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. 10 సెక్షన్స్ అంటే టోటల్ సబ్జెక్ట్స్ని 10 సెక్షన్స్గా డివైడ్ చేసి ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ సెక్షన్ అండి, వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనమాట. మనకి ఆల్మోస్ట్ 10+ క్వశ్చన్స్ అయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే వస్తాయన్నమాట. మనకి అందరికీ తెలుసు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇక్కడ చూసినట్లయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రా, సెకండ్ వన్ వచ్చేసి క్యాల్కులస్, థర్డ్ వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫోర్త్ వన్ కాంప్లెక్స్ వేరియబుల్స్ అండ్ ఫిఫ్త్ వన్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనమాట. ఇవి 5 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ నుంచే మనకు వస్తాయి అనమాట. మళ్ళీ ఈ 5 కాన్సెప్ట్స్లో సబ్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయన్నమాట. వాటి గురించి అన్నిట్లు ఇక్కడ నేనైతే పెట్టినట్లయితే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని నేను పెట్టలేదు. బట్ నా డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను అనమాట. అంతా అంటే ఆ లింక్ క్లిక్ చేసి పోతే మీరు ప్రతి ఒక్క కాన్సెప్ట్ని చూసుకోవచ్చు. అంటే లీనియర్ ఆల్జిబ్రా కింద ఏమేమి కాన్సెప్ట్స్ వస్తాయి, మ్యాట్రిక్స్ అవి వస్తాయి కదా, క్యాలిక్యులస్ కింద ఏమేమి వస్తాయి, మీను, వేరియన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కింద ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కాంప్లెక్స్ వేరియబుల్స్ కింద కాషీ ఇంటిగ్రేషన్ థియరము, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, వీటన్నిటికీ సబ్ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి వాటిలన్నింటిని నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు వెళ్ళి చూడండి. ఈ కాన్సెప్ట్స్, ఈ 5 కాన్సెప్ట్స్ అయితే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 2 చూసినట్లయితే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో మనకి నెట్వర్క్ ఎలిమెంట్స్ ఆర్ నెట్వర్క్ థియరీ అనే సబ్జెక్టు ఆర్ నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. మనకి దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ చూద్దాం. ఐడియల్ వోల్టేజ్ అండ్ కరెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్, ఆర్ఎల్సి, ఎం ఎలిమెంట్స్, నెట్వర్క్ సొల్యూషన్స్, కేసిఎల్ కేవిఎల్ నోడ్ అండ్ మెష్ అనాలిసిస్, నెట్వర్క్ థియరమ్స్, థెవెనిన్స్ నార్టన్స్ సూపర్పొజిషన్ అండ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్, transient response of DC and AC networks, sinusoidal and steady state analysis, resonance, two-port networks, balanced three-phase circuits, star delta transformation, complex power and power factor in AC circuits. ఇవైతే నెట్వర్క్ ఎలిమెంట్స్ అనే సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. వీటి మీదే మనకు గేట్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి, వీటిని దాటైతే పోవన్నమాట. ఓకే, ఇది సెక్షన్ 2 గురించి. ఇప్పుడు సెక్షన్ 3లో ఏ సబ్జెక్టో చూద్దాం. సెక్షన్ 3 చూసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా మనం చూసుకున్నట్లయితే గేట్లో. బట్ దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ బాగా నేర్చుకున్నట్లయితే గేట్లో అయితే మంచి స్కోర్ చేయని ఉంటుంది. దీంట్లో ఉండే కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ కులుమ్స్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, గాసెస్ లా, డైవర్జెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్, line, plane and spherical charge distributions, effect of dielectric medium, capacitance of simple configurations, Biot-Savart law, Ampere's law, Kerr, Faraday's law, Lenard's force, inductance, magnetomotive force, reluctance, magnetic circuits, self and mutual inductance of simple configurations. ఇవన్నీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనే సెక్షన్లో ఉన్న సబ్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ మీద మనకు గ్రిప్ వచ్చినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అయితే ఈజీగా అయితే మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 4 చూద్దాం. సెక్షన్ 4 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనమాట. ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మనకి ఇంపార్టెంట్ సబ్జెక్టు, బట్ క్వశ్చన్స్ కూడా కొంచెం ఈజీగానే ఉంటాయి గేట్లో కంపేర్ టు అదర్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే దీంట్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ representation of continuous and discrete time signals, shifting and scaling properties, linear time invariant and causal systems, Fourier series representations of continuous and discrete time periodic signals, sampling theorem, applications of Fourier transform for continuous and discrete time signals, Laplace transform and jet transform, RMS value, average value calculation ఫర్ ఎనీ జనరల్ పీరియాడిక్ వేవ్ ఫామ్.
ఇవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో. ఓకే, ఈ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది సెక్షన్ 4లో అయితే ఇచ్చారనమాట ఐఐటి కూర్కే వాళ్ళు. నెక్స్ట్ సెక్షన్ 5 చూద్దాం. ఈ సెక్షన్ 5లో ఎలక్ట్రికల్ మిషన్స్ అనే సబ్జెక్ట్ కింద ఈ సెక్షన్ 5 అయితే వచ్చింది. దీంట్లో చాలా సబ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఈక్వివలెంట్ సర్క్యూట్, ఫేజర్ డయాగ్రామ్, ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్, రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీ, 3-phase ట్రాన్స్ఫార్మర్స్, కనెక్షన్స్, వెక్టార్ గ్రూప్స్, parallel operation, auto transformer, electromechanical energy conversion principles, DC machines, separately excited, series and shunt, motoring and generating mode of operation and their characteristics, speed control, DC motors, 3-phase induction machines, principle of operation, types of performance, torque, speed, characteristics, no load and బ్లాక్డ్ రోటర్ టెస్ట్, ఈక్వివలెంట్ సర్క్యూట్స్, స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్. ఇవన్నీ వచ్చేసి ఎలక్ట్రికల్ మిషన్స్లో మనకి సబ్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ సాధించినట్లయితే ఈ సెక్షన్ 5లో ఉండే ఎలక్ట్రికల్ మిషన్స్ మీద వచ్చే క్వశ్చన్స్ అన్నిట్లయితే మనం ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 6లో ఉండే సిలబస్ ఏంటో చూద్దాం. ఇక్కడ సెక్షన్ 6లో చూసినట్లయితే ట్రిపుల్ ఈ వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన పవర్ సిస్టమ్స్ గురించి అయితే ఇచ్చారు. దీంట్లో అయితే మనకి చాలా సబ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, పవర్ సిస్టమ్స్ మనకి ఇంపార్టెంట్ కదా. ఇక్కడ చూసినట్లయితే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్, ఏసీ అండ్ డీసీ ట్రాన్స్మిషన్ కాన్సెప్ట్స్, మోడల్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ కేబుల్స్, ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ విత్ అండ్ వితౌట్ కన్సిడరింగ్ ట్రాన్స్మిషన్ లాసెస్, సిరీస్ అండ్ షంట్ కంపన్సేషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ distribution and insulators, distribution systems per unit quantities, bus admittance matrix, Gauss CDL and Newton Raphson load flow, and voltage and frequency control, power factor correction, symmetrical components, symmetrical and unsymmetrical fault analysis, principles of overcurrent, differential, directional and distance protection, circuit breakers, system stability concepts, ఈక్వల్ ఏరియా క్రియేషన్ అనమాట క్రైటీరియన్. ఇవైతే మనకి పవర్ సిస్టంలో ఇంపార్టెంట్ అనమాట. పవర్ సిస్టమ్ నుంచి మనకి ఖచ్చితంగా 5+ మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయన్నమాట. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం చదువుకున్నట్లయితే పవర్ సిస్టంలో వచ్చే అన్ని క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 7లో దేని గురించి డిస్కస్ చేసే చూద్దాం. కంట్రోల్ సిస్టమ్స్. ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనేది మనకే కాదు, ఈసీ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బోత్ ట్రిపుల్ ఈ వాళ్ళకి, డబ్ల్యూ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి ఇదైతే గేట్లో చాలా ఇంపార్టెంట్. దీని నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే దీంట్లో కంట్రోల్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ అయిన మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్స్, ఫీడ్బ్యాక్ ప్రిన్సిపల్, ట్రాన్స్ఫర్ ఫంక్షన్, బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్, ట్రాన్సియంట్ అండ్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఆఫ్ లీనియర్ టైమ్ invariant systems, stability analysis using Routh-Hurwitz criteria and Nyquist criteria, board plots, root logic, lag lead and lead lag compensators, P and pi PID controllers, state space model, solution of state space equation of LTI systems. ఇవైతే మనకి కంట్రోల్ సిస్టమ్ ఫీల్డ్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వీటిని నేర్చుకున్నట్లయితే మన కంట్రోల్ సిస్టంలో ఉన్న ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా, నేను ఏమన్నా కొన్ని మిస్ చేస్తుంటే అవన్నీ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్ పెట్టాలంటే మనకి వీలు కాదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్, నా వాట్సాప్ ఛానల్ ఇస్తాను, నా మెయిల్ ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే గేట్ మీద డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 8 చూసినట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ మీద ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే మనకైతే వస్తాయి, 2+ అయితే వస్తాయి. ఇక్కడ చూసినట్లయితే బ్రిడ్జెస్ అండ్ పొటెన్షియోమీటర్స్, మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ అండ్ పవర్ ఫ్యాక్టర్, ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, డిజిటల్ వోల్ట్మీటర్స్ అండ్ మల్టీమీటర్స్, ఫేజ్, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్, ఆసిలోస్కోప్స్, ఎర్రర్ అనాలిసిస్. ఇవైతే మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట.
నెక్స్ట్ సెక్షన్ 9కి పోదాం. ఈ సెక్షన్ 9లో అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇదైతే ఈసీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, బట్ ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ చూసినట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకి సింపుల్ డయోడ్ సర్క్యూట్స్, క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ రెక్టిఫైర్స్, యాంప్లిఫైర్స్, బయాసింగ్ ఈక్వలెంట్ సర్క్యూట్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఆసిలేటర్స్ అండ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్, సింగిల్ స్టేజ్ యాక్టివ్ ఫిల్టర్స్, సాలెంట్ కీ, బటర్వర్త్, వీసీఓస్ అండ్ టైమర్స్. ఇవైతే మనకి అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో భాగంగా అయితే ఈ కాన్సెప్ట్స్ మీద అయితే మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ అయినా సెక్షన్ 10ని చూద్దాం. ఈ సెక్షన్ 10 పవర్ ఎలక్ట్రానిక్స్ మీద అనమాట. ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ మీద కూడా మనం క్వశ్చన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఏ సబ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో చూద్దాం. స్టాటిక్ విఐ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫైరింగ్ గేటింగ్ సర్క్యూట్స్ ఫర్ థైరిస్టర్, మాస్ఫెట్, ఐజీబీటీ, డీసీ టు డీసీ కన్వర్షన్, ఇక్కడ ఏసీ ఉండాలి, ఏసీ టు డీసీ కన్వర్షన్, బక్ బూస్ట్ కన్వర్టర్స్, సింగిల్ అండ్ 3-phase configuration of uncontrolled rectifiers, voltage and current commutated thyristor based on converters, bidirectional AC to DC voltage source converters, magnitude and phase of line current harmonics for uncontrolled and thyristor based converters, power factor and distribution factor for AC and DC converters, single phase and 3-phase voltage and current source inverters, sinusoidal pulse width modulation. ఓకే, ఇవైతే మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ కింద వచ్చే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు దాకా నేను చెప్పాను ఆల్మోస్ట్ అన్ని సబ్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేశాను. బట్ ఫస్ట్ సెక్షన్లో డిస్కస్ చేస్తాం కదా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్లో ఉండే మ్యాథమెటిక్స్ M1, M2, M3 ఉంటాయి. ఈ మూడింటిని కలిపిస్తారు కాబట్టి నేను ప్రతి ఒక్క సబ్ కాన్సెప్ట్ని అక్కడైతే వివరించలేదు. బట్ డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, దాని ద్వారా పోండి. ఖచ్చితంగా అయితే మీకు ప్రతి ఒక్క సబ్ కాన్సెప్ట్ గురించి అక్కడైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా మెయిల్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.